హలో అందరికీ. ఇప్పుడు మనం చికెన్ ప్రిపరేషన్ చూసేద్దాం. రెగ్యులర్‌గా చేసుకునే చికెన్ కర్రీ అండి. ప్రాసెస్ చూసేయండి. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్‌ని చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. చూసారు కదా, ఒక పెద్ద ఫుల్ స్పూన్ వేసుకున్నాను. బాగా వేయించుకుందాం పచ్చివాసన పోయేదాకా. ఈ ప్రాసెస్ ఈజీయేనండి. అన్నిట్లోకి పనికొస్తది చికెన్ కర్రీ. చపాతీలోకి, ఇంకా రైస్‌లోకి, బిర్యానీలోకి. చూసారంటే జీడిపప్పు, టొమాటో, మిర్చి దీన్ని మనం పేస్ట్ చేసుకుందాం గ్రేవీ కోసం. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేసుకుందాం. ఏం లేదండి, ఉప్పు, పసుపు, కారం, కొంచెం ఆయిల్ వేసి బాగా మ్యారినేట్ చేసి 1 అవర్ పాటు పెట్టాను. తర్వాత ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత వేసుకోవడమే. చూసారంటే వాటర్ అస్సలు యాడ్ చేయలేదండి. అది 10 మినిట్స్ తర్వాత వాటర్ అదే ఊరింది. సాల్ట్ వేసుకున్నాం కదా, చక్కగా హాఫ్ వరకు కుక్ అయిందండి. ఇప్పుడు గరం మసాలా వేసుకుందాం. హోమ్ మేడ్ గరం మసాలా. చూసారంటే చిటికలో మన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ టేస్టీగా ఉందండి. మీరు కూడా ఈ ఈజీ ప్రాసెస్లో చేసుకొని ఎంజాయ్ చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ద కావ్య జింక యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.